టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎందరో నటీనటులు వస్తుంటారు పోతుంటారు. ఉన్నన్ని రోజులు వాళ్ళు చేసిన సూపర్ డూపర్ సినిమాలు, మనసుకు హత్తుకునే మూవీస్ నాటి నుంచి నేటి వరకు గుర్తుంటూనే ఉంటాయి. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లాగే నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఫ్యామిలీ సినిమా సంతోషం అభిమానులు సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన గ్రేసీ సింగ్ గురించి అయితే ఆడియన్స్కి, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మూవీతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ్ భార్యగా ఫ్లాష్ బ్యాక్లో క్యారెక్టర్ ఔరా వారేవా అనిపిస్తుందంతే. ఈ ముద్దుగుమ్మ సినిమాలో ఉండేది కాసేపే అయినా తా నటన, అందం, అభినయంతో అదరగొట్టేసింది. అలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. శ్రీకాంత్, మోహన్ బాబు కాంబోలో 2002లో వచ్చిన తప్పు చేసి పప్పుకూడు సినిమాలో హీరోయిన్గా నటించింది. లాంగ్ గ్యాప్ ఇంచుమించు 8 ఏళ్ల తరువాత రామ్ పోతినేని హీరోగా వచ్చిన రామరామ కృష్ణ కృష్ణ సినిమాలో అతిథి పాత్రలో మాత్రమే కనిపించింది. అదే సంవత్సరంలోనే అబ్బాస్, ఆకాష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన రామ్దేవ్ సినిమాలో గ్రేసీ మెరిసింది. మొత్తం మీద తెలుగులో ముచ్చటగా 3 సినిమాల్లో మాత్రమే నటించి ఒక అతిథి పాత్రకి ఈ ఢిల్లీ భామ సరిపెట్టుకుంది. 2015లో చూరియన్ అనే పంజాబీ సినిమాలో చివరిసారిగా నటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుతో పాటు ఏ భాషల్లోనూ నటించలేదు. అంతేకాదు కనీసం మీడియా ముందుకు కూడా వచ్చినట్లు దాఖలాలు లేవు. అంతా ఓకే కానీ ఈ ముదురు భామ ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? 1980 జూలై 2న పుట్టిన ఈ బ్యూటీకి 45 ఏళ్ళు. ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది తెలియట్లేదు కానీ ఇప్పటి వరకు సింగిల్గానే ఉండిపోయింది. 2013లోనే గ్రేసీ ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసింది. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మెంబర్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండిపోయింది. చిన్ననాటి నుంచి డాన్స్ అంటే మక్కువతో తన పేరిట గ్రేసీ సింగ్ డాన్స్ ట్రూప్ని కూడా ప్రారంభించింది. ఈ ట్రూప్తో ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది. తన జీవితాన్ని అటు నాట్యం, ఇటు నటన, ఆధ్యాత్మికతకి అంకితం చేసింది. అందుకే పెళ్లి అంటే ఆసక్తి లేదని 1-2 ఇంటర్వ్యూల్లో మనసులోని మాటను బయటపెట్టింది. అయితే సోషల్ మీడియాలో మాత్రమే ఈ ముదురు పామ యమ యాక్టివ్గా ఉంటూ అభిమానులు అలరిస్తూ ఉంటుంది. రోజుకో పోస్టు, ఫోటోలు పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.